శ్రీమతి నమః. ఈ మధ్యకాలంలో నన్ను చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే, ఇంట్లో దీపారాధన వెలుగుతూ ఉండగా తలుపులు వేసుకుని బయటకు వెళ్ళకూడదట కదా, అది చాలా దోషం కదా అని చెప్పి అడుగుతుంటే నేను ఒక షార్ట్ వీడియో చెప్పాను. అయితే ఇంకా నన్ను ప్రశ్నలు అడిగారనమాట. మరి మేము ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటాం కదండి, పొద్దున్న దీపారాధన ఇంట్లో వెలుగుతూ ఉండగానే తలుపులు వేసుకుని వెళ్ళిపోతాము, మరి ఎలా అమ్మా అని. ఇప్పుడు మనం దీపారాధన చేస్తాము, చక్కగా అన్ని పనులు చేసేసుకుంటాం, తాళం పెట్టుకుని బయటకు వెళ్ళిపోతాం. భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటుంది, ఏది జరగదు. కానీ కొన్ని సార్లు ఏమవుతుందంటే, మనం హడావుడిగా వెళ్ళిపోయేటప్పుడు ఆ దీపారాధన చేసిన ఆ ప్రదేశంలో ఏ వస్తువులు ఉన్నాయి ఏంటి అనేది చూసుకోం. కొంతమంది ఏం చేస్తారంటే, దీపారాధన ఆ కుందులో నుంచి కిందకి నూనె కారిపోయేంతగా నూనె వేసేస్తూ ఉంటారు. అలాగే ఒత్తిని చాలా పెద్దగా పెట్టేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ కుండెలో నుంచి ఏమవుతుందంటే, ఆ ఒత్తి కిందకి పడిపోతూ ఉంటుంది, అలాగే నూనె డ్రాప్స్ కింద పడిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కొన్ని మంచిగా జరగలేదు అని అనుకోండి, వెంటనే మనం ఏమంటాం తెలుసా, మేము పూజ చేయటం వల్లే ఇలాంటి కష్టాలు వచ్చాయి, మేము దీపారాధన వెలిగించడం వల్లే ఇలాంటి ఇబ్బంది ఎదురైంది అని చెప్పి వెంటనే ఆ నెపాన్ని మనం భగవంతుడి మీదకి తోసేస్తాం. మన నెగ్లిజెన్సీ, మనం సరిగ్గా చేయకపోవటం వల్ల ఇలా జరిగిందని ఎప్పుడు ఆలోచించం. అందుకని మీరు దీపారాధన వెలిగించేటప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఫలానా టైంకి మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం కాబట్టి మనం ఎంత నూనెని వేయాలో అంత నూనెని వేసి, ఎంత ఆవు నెయ్యిని వేయాలో అంత ఆవు నెయ్యి వేసి చక్కగా దీపారాధన చేసుకున్నారు అని అనుకోండి, మీరు కరెక్ట్గా బయటికి వెళ్ళే సమయానికి దీపారాధన కొండెక్కుతుంది. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. ఇంట్లో ఎవరైనా ఉంటే దీపారాధన అలా నిత్యం వెలగచ్చు, కానీ ఇంట్లో లేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి అన్ని ప్రమాదాలు మనకి చెప్పి రావు కదా, అందుకని జాగ్రత్త తీసుకోమని చెప్పాను. అది కూడా ఎందుకు చెప్పాను అంటే, ఈ మధ్యకాలంలో దీపారాధన ఇంట్లో వెలుగుతూ ఉన్నప్పుడు బయటికి వెళ్ళవలసి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, పాలు పోసేసి దాన్ని కొండెక్కించేలాగా చేస్తున్నారు. అలాగే ఆ ఒత్తిని తీసేసి కింద వేసేస్తున్నారు. వేసి బలవంతంగా అక్కడ వెలుగుతున్న దీపాన్ని వాళ్ళు కొండెక్కేటట్లుగా చేస్తున్నారు. ఎప్పుడు మనంతటా మనం దీపారాధనని కొండెక్కించేటట్లు చేయకూడదు, అది మహాదోషం. మీరు అంతగా బయటికి వెళ్ళాలి, ఒకవేళ దీపారాధన ఇంట్లో వెలుగుతూ ఉండగా బయటికి వెళ్తే ఇంట్లో ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి భయం ఉంటే, అప్పుడు కుందని తీసుకొచ్చి చక్కగా తులసి కోట దగ్గర పెట్టండి, అంతే తప్ప మీ అంతటి మీరుగా దాన్ని కొండెక్కించేటట్లు చెయ్యొద్దు. మీకు ధైర్యము పర్వాలేదు, మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అని చెప్పి మీరు ఇంట్లో దీపారాధన వెలుగుతూ ఉండగా తలుపు వేసుకుని వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ జాగ్రత్త తీసుకోలేని పరిస్థితుల్లో బయటికి వెళ్ళిన తర్వాత కొంతమందికి టెన్షన్ వస్తూ ఉంటుంది. నేను కూడా ఒక్కొక్కసారి బయటకు వెళ్తున్నప్పుడు గ్యాస్ కట్టానా లేదా, గ్యాస్ మీద ఏమైనా ఉండిపోయాయా లేదా అని అనుమానం వచ్చి వెనక్కి వచ్చి చూసిన రోజులు ఎన్నో ఉన్నాయన్నమాట. అలాంటి టెన్షన్ పడక్కర్లేకుండా దీపారాధనని తీసుకొచ్చి మీరు తులసి కోట దగ్గర పెట్టండి. లేదు అంటే పొద్దున్నే మీరు లేవంగానే దీపారాధన చేసేసారనుకోండి, అసలు ఇలాంటి ఇబ్బందులే ఉండవు. సరే, ఇంకా చాలా మంది నన్ను అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటంటే, కుంభమేళా జరుగుతోంది కదా, మేము వెళ్ళలేకపోయాము, అక్కడి నుంచి నీళ్లు తీసుకుని వస్తే మేము తీసుకుని ఇల్లంతా జల్లుకోవచ్చా అని చెప్పి అడిగారు. వారణాసి వెళ్తాం, గంగ నీళ్ళు తెచ్చుకుంటామా? ఇంట్లో ఏవైనా అశౌచం వచ్చినా ఏవైనా జరిగినా ఏం చేస్తాం, ఆ గంగ నీళ్ళు జల్లుకుంటాం కదా. అది త్రివేణి సంగమం, చక్కగా తెచ్చుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు, మీరు ఏవైనా ఇంట్లో జల్లుకోవాలని అనుకుంటే జల్లుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఆ కుంభమేళాలో అక్కడ త్రివేణి సంగమంలో నీళ్లు తెచ్చుకున్నాం కదా, మనం కూడా త్రివేణి సంగమంలో స్నానం చేసినట్లే ఆ నీళ్లు తెచ్చుకుని మన దాంట్లో కలుపుకుంటే అని మాత్రం మీరు అనుకోకండి. దేని ఫలితం దాందే, అక్కడికి వెళ్ళి చేస్తే అక్కడికి వచ్చిన ఫలితం అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటే ఫలితం లేకపోకుండా ఏం ఉండదు, పుణ్యం రాకపోకుండా ఏం ఉండదు, వస్తుంది, దాని ఫలితం దాందే అనమాట, అంతే. కానీ కలుపుకోవచ్చు, స్నానం చేయొచ్చు, ఇంట్లో జల్లుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలానే గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదట కదా అని చెప్పి అడుగుతున్నారు. గరుడ పురాణం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని చెప్పి మనకి ఆ పురాణంలోనే కనిపిస్తుంది. గరుడ పురాణంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు, ఇవన్నీ రాసి ఉంటాయి తెలుసా. మన జీవితానికి సరిపడినవన్నీ కూడా గరుడ పురాణంలో ఉంటాయి. మనం తినే ఆహారం దగ్గర నుంచి మనకు వచ్చే వ్యాధుల దగ్గర నుంచి ఎన్ని ఉంటాయో గరుడ పురాణంలో. మనం ఏ మొక్కల్ని పెంచాలి, ఎలా వెయ్యాలి, సమస్తము గరుడ పురాణంలో ఉంటుంది.
గరుడ పురాణం రోజు ఒక్క పేజీ అయినా సరే మీరు చదువుతూ మీ పిల్లలకి కూడా చదివి వినిపించండి. వాళ్ళు తప్పు చేయమన్నా కూడా చేయరు అనమాట. ఎందుకంటే మనం ఏ తప్పు చేస్తే ఏ శిక్షను అనుభవించేస్తాము అనేది అందులో రాసి ఉంటుంది. ఆ విషయాలన్నీ చిన్నప్పుడే మనం పిల్లలకి చెప్పామని అనుకోండి, పొరపాటు చేస్తారా చెప్పండి? చేయరు కదా. కాబట్టి గరుడ పురాణం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది అని అనడానికి అర్థం ఏంటి అంటే, అవన్నీ చదివినప్పుడు ఆటోమేటిక్ గా మన ప్రవర్తనను మనం మార్చుకుంటాం కదా. అలా మార్చుకుంటే ఏమవుతుంది? మన జీవితం బాగుంటుంది. మన జీవితం బాగుంది అంటే అర్థం ఏంటి? లక్ష్మీదేవి వచ్చినట్లే కదా. అదనమాట అర్థం. కాబట్టి గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చు. ప్రతి నిత్యము కూడా గరుడ పురాణం చదవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.